శ్రీ గురుభ్యో నమ మహాగణాపతి నమ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరుడు నమ టోరీ శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మ్యాచ్ నుండి మెన్నం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంఖ్య మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు జూలై 19వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో బుధుడు, కర్కాటకంలో రవి గురువు, సింహరాశిలో శుక్రకేతువులు, కుంభరాశిలో రాహువు, అదేవిధంగా మీన రాశిలో శని. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి చతుర్థాధిపతి గురువు అష్టమంలో ఉన్నారు. అష్టమంలో వీరికి బలంగానే ఉన్నారు. కొన్ని అవకాశాలు చేదాకా వచ్చి చేజారిపోయి అనుకుంటారు, కానీ బాధపడతారు. ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు. మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ చేతకు వస్తాయి. నూతన గృహ ప్రవేశం చేయాలన్న ఆలోచన ఏదైతే ఉందో, స్థిరాస్తి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో చక్కటి అవకాశాలు కలిసి వస్తుంది. ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉందో చక్కగా ఉంది. ముఖ్యంగా సంతాన సంబంధించిన విషయాలు సానుకూలపడుతుంది. సంతాన విద్య కూడా మంచి పురోగతి సాధిస్తారు వాళ్ళు. కాబట్టి ఎటువంటి ఆలోచనలు లేకుండా మీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్తించండి. అదేవిధంగా కుటుంబంలోనే మీరు బాగా ఎదుగుతున్నారని ఈర్ష్యా దేశాలు ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తుంది. ఇవన్నీ మీరు పట్టించుకోకుండా దృఢ సంకల్పంతోటి మీరు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో చక్కగా చేయండి. ముఖ్యంగా దైవ సంబంధించిన కార్యక్రమాలు ఎక్కువగా చేయడం వల్ల ఇటు వ్యాపారంలోనూ ఇటు ఉద్యోగంలోనూ మంచి స్థిరత్వం అనేది లభిస్తుంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. దశమాధిపతి అయిన బుధుడు సప్తమ స్థానంలో ఉన్నారు. అదేవిధంగా భాగ్యాధిపతి అయిన రవి కూడా అష్టమంలో ఉన్నారు. ఆరోగ్యం సంబంధించిన విషయాలు ఎటువంటి ఇబ్బంది లేదు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అవి సమస్యపోతాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు చక్కటి అవకాశం అని చెప్పచ్చు. అర్ధాష్టంశ నడుస్తున్నప్పుడు కూడా పంచమ వ్యయాధిపతి అయిన కుజుడు షష్టమంలో ఉన్నారు. విదేశీకి సంబంధించిన విషయాలు, సాఫ్ట్వేర్ సంబంధించిన విషయాలు, టెక్నికల్ సంబంధించిన విషయాలు, సినీ కళారంగం సంబంధించిన విషయాలు, అడ్మినిస్ట్రేషన్, ప్రభుత్వ రంగం కోసం ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సివిల్ సర్వీసెస్ కావచ్చు, ఏ ఇతరత్ర బ్యాంకింగ్ సెక్టర్స్లో కావచ్చు, ఏదైనా సరే ప్రయత్నాలు ప్రారంభించండి. ఇప్పటి నుంచి మీరు ప్రారంభిస్తే ప్రభుత్వ ఉద్యోగం రావాలి చెయ్యాలన్న పట్టుదల ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. ఎందుకంటే జాతకరీత్యా గోచారీత్యా ఒక 50% ఉంటే మిగతా 50% అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. కర్మానుసారేణ మన కర్మకి మనమే బాధ్యులం. మనం ఇది చెయ్యాలి అనే దృఢ సంకల్పం అనేది మనకు ఏర్పడాలి. 10 మందిలో గౌరవంగా ఉండాలి. మీరు అలాగే కోరుకుంటారు. ఏదైనా సరే గౌరవప్రదమైన జీవితం ఉండాలి అని ఆలోచిస్తారు. అలాగే చక్కగా ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఇబ్బందులు ఏమీ లేవు. చిన్న చిన్న సమస్యలు అవి సమస్యపోతాయి. ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు. వీరికి అర్ధాష్టంశ నడుస్తుంది. చక్కగా ప్రతిరోజు శని స్తోత్రం పఠించడం, ఓం నమస్తే ఒత్తులతోటి, ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయండి. ప్రతిరోజు మణిదీప వర్ణన చదవడం కానీ వినడం కానీ చేయండి. లేదా ఖడ్గమాల సూత్రం వినడం కానీ చదవడం కానీ చేయండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శనివారం నాడు కానీ మంగళవారం నాడు కానీ ఆంజనేయ స్వామివారికి ఆకుపూజ చేయించండి. తద్వారా సంతానం యొక్క అభివృద్ధి, భాగస్వామి యొక్క ఉద్యోగాభివృద్ధి చక్కగా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు శుక్రవారం అడగానే బుధవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీకు సహాయ సహకారాలు ఎవరూ చేయరు, మీకు మీరుగానే చేసుకోవాలి. కష్టం వచ్చినా మీకు మీరుగానే వెళ్ళాలి. ఎవరు సహాయం ఉండదు. సలహాలు ఇచ్చేవాళ్ళు బోలు మంది ఉంటారు. 10 మంది కాదు 100 మంది సలహాలు ఉంటారు.
కానీ అది మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. మిమ్మల్ని చూసి లాభపడే వాళ్ళు బోలెడుమంది ఉంటారు. కానీ మీ అవసరానికి ఎవరు లాభపడరు. ఈ విషయాన్ని గ్రహించి మెలగడం అనేది చెప్పదగినది. ఏదైనా సరే రాశి ఫలాల్లో గ్రహాలను అనుసరించి చెప్పడం నా బాధ్యత. ఏదైనా రాశి ఫలాలు చెప్పడం అంటే సూచనాప్రాయంగా చెప్పడం ఉంటుంది. నిర్ణయాలు మీ చేతుల్లోనే ఉంటాయి. అది ఎలా ఉండాలి, ఏముండాలి అనేది మీరు నిర్ణయించుకోవాలి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తోంది. శని జన్మరాశిలో అంత అనుకూలంగా లేదు. కాబట్టి ప్రతి చిన్న విషయానికి పొడిగించడం, నిదానంగా అవ్వడం ఉంటుంది. కానీ అలా కాకుండా మనం చెయ్యాలి, ముందుకు వెళ్ళాలి అని వెళ్ళాలి. ఎందుకంటే శని భగవానుడు నిదానంగా నడుస్తారు. కాబట్టి మనం కూడా నిదానంగా వెళ్దాం అనుకుంటే ఏ పని అవ్వదు. ఆయనకి ఎంత ఫాస్ట్గా చేస్తే ఆయన అంత సంతోషపడతారు. ఆయనలాగా మనం నిదానంగా చేద్దాం అనుకుంటే ఆయన అలాగే ఫలితాలు ఇస్తారు. మీరు నిదానంగా ప్రయాణం చేస్తే నిదానంగా ఫలితాలు ఉంటాయి. ఫాస్ట్గా ప్రయాణం చేస్తే ఫాస్ట్గా ఫలితాలు ఇస్తారు. అందుకే ప్రతిరోజు శివనామస్మరణ, హనుమాన్ చాలీసా పఠించడం లేదా వినండి. తద్వారా శని భగవానుడు కొంత అనుగ్రహం వల్ల మంచి ఫలితాలు, శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా భాగ్యాధిపతి అయిన బుధుడు, అదేవిధంగా దశమ రాశ్యాధిపతి అయిన బుధుడు పంచమ స్థానంలో ఉండి భాగ్యాన్ని చూస్తున్నారు, జన్మరాశిని చూస్తున్నారు. కాబట్టి కొన్ని శుభ ఫలితాలు, కొన్ని శుభ కార్యక్రమాలు చేసే అవకాశం తప్పకుండా గ్రహతులు గోచరిస్తోంది. నూతన రుణ ప్రయత్నాలు, నూతన గృహ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో చక్కగా చేయండి. నూతన గృహం చేసే అవకాశం తప్పకుండా ఫలితాలు గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమ, కుబేరు కుంకుమతోటి అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయడం, అదేవిధంగా లక్ష్మీ తామర ఒత్తులు, జిల్లేడు ఒత్తులతోటి ప్రతిరోజు దీపారాధన చేయండి. లేదా మంగళవారం నాడు, శుక్రవారం నాడు చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు బుధవారం కానీ శుక్రవారం నాడు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశారు. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఎన్ని నిమిషాలు వచ్చింది మీన రాశి? నిర్ణయం తీసుకుని ఏదైతే అమలు పరుస్తారో అది చక్కగా అభివృద్ధిలోకి వస్తుంది. అంతే తప్ప ఫ్రెండ్స్ చెప్పారనో లేదా చుట్టాలు చెప్పారనో వాళ్ళ నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోతారు. కెరీర్ సంబంధించిన ఏదైనా విషయం అయినా సరే మీకు మీరుగానే తీసుకోండి, లాభపడగలుగుతారు. సంతానం సంబంధించిన విషయాలు బాగుంది. సంతానం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఈ వారం ఒక శుభవార్త వినే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తుంది. కాబట్టి శనికి తైలాభిషేకం చేయించడం, 4 సోమవారాలు రుద్రాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. కుదిరితే అఘోర పాశుపత హోమం చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అష్టమాధిపతి అయిన గురువు 1000లో ఉన్నారు. కాబట్టి ఖర్చుల విషయంలో మటుకి చాలా వరకు ఎంతవరకు తగ్గించుకుంటే అంత మంచిది. ఎందుకంటే 1000లో గురువు కొంచెం ఖర్చు శుభ పరిణామాలే ఉంటాయి, బాగుంటుంది. అయితే దోబరాగా కూడా ఖర్చు అవకాశం గోచరిస్తుంది. అది మన కోసం మీరు ఖర్చు పెట్టరు, మీ వాళ్ళ కోసం లేదా ఫ్రెండ్స్ కోసం ఖర్చు పెడతారు. వాటి విషయంలో ఎంతవరకు ఖర్చు చేయాలో అంతవరకు ఖర్చు చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.